హాయ్ గైస్, జూలై నెలలో మొదటిసారిగా 2 బెంగాలీ సినిమాలు ఎక్స్ప్లెయిన్ చేశాం. ఆ నెలలో 15 సినిమాలు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ రెండే టాప్ లో ఉన్నాయి. అదే ఉత్సాహంతో ఇంకో బెంగాలీ సినిమాను పట్టుకొచ్చాము. ఈ ఆగస్ట్ లో ఇదే టాప్ లో ఉంటుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఆ లెవెల్లో ఈ స్టోరీ ఉంటుంది. ఈ సినిమా పేరు సంపూర్ణ 2022లో రిలీజ్ అయింది. వన్ లైనర్ ఏంటంటే, ఒక అమ్మాయి కోరి కోరి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళింది. ఆ అబ్బాయి చాలా మంచివాడు, చాలా బాగా చూసుకుంటాడు అని నమ్మింది. కానీ ఆమె కోసం అత్తారింట్లో పెద్ద ఆశ్చర్యం ఎదురు చూసింది. ఆ తర్వాత ఎందుకురా వీడిని పెళ్లి చేసుకున్నా, ఎందుకురా ఈ ఇంటికి వచ్చానని చాలా కష్టాలు పడింది. ఒకానొక సమయంలో తను ఎందుకు ప్రాణాలతో ఉన్నా అని కూడా ఆలోచించింది. ఇంతకీ ఆ సమస్య ఏంటి, ఆ సమస్య నుంచి తప్పించుకుందా లేదా అనేదే ఈ సినిమా. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో ఒక పెళ్లింటిని చూపించారు. కొత్తగా పెళ్లైన దంపతులను ఫస్ట్ నైట్ కోసం ఒక రూమ్ లోకి పంపించి వారంతా పడుకోవడానికి వెళ్లారు. సీన్ కట్ చేసి ఆ ఇంట్లోనే ఉండే పెద్ద కోడలు సంపూర్ణను చూపించారు. ఆమె తన భర్తతో కలిసి పడుకున్న క్రమంలో ఏదో సౌండ్ వినిపిస్తోంది. ఏంట్రా సౌండ్ అని ఆమె లేచి డాబా పైకి వెళ్లి చూస్తే అక్కడ పెళ్లి కూతురు ఏడుస్తోంది. ఏంటమ్మా, ఏమైందమ్మా అని ప్రేమగా అడుగుతోంది. ఈమె కొత్తగా పెళ్లైన పెళ్లి కూతురు. ఈమె పేరు నందిని. చూస్తే ఆమె కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఏమైందమ్మా అని సంపూర్ణ అడుగుతోంది. సీన్ కట్ చేసి కొన్ని వారాల క్రితం ఏం జరిగిందనేది చూపిస్తున్నారు. నందినికి ఈ ఇంట్లో ఉండే మరిది అంటే అతని పేరు రక్టిం, అతనికి పెళ్లి కుదొచ్చారు. త్వరలో పెళ్లి జరగబోతుందని పెళ్లి పనులన్నీ చేస్తుంటారు. ఈ చీర బాగుందా, ఆ చీర బాగుందా అని సెలెక్ట్ చేస్తుంటుంది ఈ వదినే. అప్పుడు ఆ ఇంట్లోని అత్త వచ్చింది. అత్తను చూస్తూ ఈ చీర బాగుందా అత్త అని అడుగుతుంటే ఆమె ఒక బాంబు పేల్చింది. ఈ పెళ్లే జరగబోయేది లేదమ్మా, ఎందుకంటే జాతకాలు కలవలేదు అని అత్త అంటోంది. పెళ్లి ఆపబోతున్నా అనగానే అందరూ షాక్ అయిపోయారు. సీన్ కట్ చేసి నందిని చూపించారు. నందిని తన తల్లిదండ్రులతో కలిసి షాపుకు వెళ్లి నగలు కొంటోంది. అప్పుడే పెళ్లి కొడుకు ఇంటి నుంచి కాల్ వచ్చింది. జాతకాలు కలవలేదు, ఇద్దరు సరిగా కలిసి బతుకుతారో లేదో, అందువల్ల ఈ పెళ్లిని ఆపేద్దామని వాళ్ళు చెప్తున్నారు. నాన్న ఫోన్ మాట్లాడుతుంటే ఏదైనా తప్పుగా జరుగుతోందా అని నందిని భయపడుతోంది. పెళ్లి ఆపేశారు అని చెప్పగానే తల్లడిల్లిపోతోంది. సీన్ కట్ చేసి పెళ్లి కొడుకు ఇంట్లో చూపించారు. రక్టిం శోకంగా కూర్చుని ఉన్నాడు. అతని దగ్గరకు వచ్చిన తల్లి, నువ్వేం ఫికర్ కాకురా, అదే ముహూర్తానికి ఇంకో అమ్మాయితో పెళ్లి చేస్తా, వీరిలో ఎవరినైనా సెలెక్ట్ చేసుకో అని కొన్ని ఫోటోలు ఇచ్చింది. అది చూసి సంపూర్ణకు పిచ్చ కోపం వస్తోంది. తన అత్త కొంచెం కూడా దయ లేకుండా చేస్తుంది అని అనుకుంటోంది. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇతనికి ఇష్టం లేదు. తన పాటన తను కోపంగా లేచి వెళ్లిపోతున్నాడు. అప్పుడు మరిదిని చూస్తూ, ఏరా తినకుండా వెళ్లిపోతున్నావు అని వదిన వచ్చింది. అప్పుడు వదినను చూస్తూ ఏమంటున్నాడంటే, నందిని మాత్రమే నచ్చింది, పెళ్లి అంటూ చేసుకుంటే నందినినే చేసుకుంటా, లేదంటే నాకు పెళ్లి అవసరం లేదంటున్నాడు. కోపంగా డ్యూటీకి వెళ్లిపోయాడు. సీన్ కట్ చేస్తే రాత్రిపూట తన భర్తతో సంపూర్ణ ఈ విషయం చెప్తోంది. మీ తమ్మునికి నందిని మాత్రమే నచ్చిందట, ఆమెను వాడు లవ్ చేస్తున్నాడు, ఆమెనే పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాడు. కానీ సడన్ గా మీ అమ్మ జాతకాలు సరిపోలేదని ఆ పెళ్లిని ఆపేస్తానని అంటోంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అని అంటోంది. అప్పుడు ఆ భర్త, నీకు ఏదైతే మంచిదనిపిస్తుందో అదే చేయమ్మా అంటున్నాడు. సీన్ కట్ చేస్తే నందిని సంపూర్ణ మీట్ అయింది. ఏమ్మా, నీకు ఏ కలర్ లో చీరంటే ఇష్టం, ఎలాంటివి తీసుకోవాలి అని అడుగుతోంది. నా మనసు కష్టపడకూడదని మీరు ఇలా మాట్లాడడం సరికాదు, పెళ్లి ఆగిపోయిందన్న విషయం నాకు బాగానే తెలుసు, ఇంకా మీరు దాయకండి అని అంటుంటే, ఆ అబ్బాయి నీకు నచ్చాడు కదా, అలా అడుగుతుంటే రక్టిం అంటే నాకు చాలా చాలా ఇష్టం అని నందిని చెప్పింది. వాడికి నువ్వంటే కూడా చాలా ఇష్టం, నువ్వేం బాధపడకు, మీరిద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు, జాతకమో జ్యోతిష్యమో ఏది ఏమైనా కానీ నేను మాత్రం మీ ఇద్దరికి పెళ్లి చేస్తా అని సంపూర్ణ హామీ ఇచ్చింది. సీన్ కట్ చేస్తే రక్టిం ఇంటికొచ్చాడు. చార్జర్ కనిపించట్లేదని, ఎక్కడ నా చార్జర్ అని అరుస్తున్నాడు. ఏమ్మా, నా రూమ్ ను క్లీన్ చేయొద్దంటే వింటారా మీరు, నా చార్జర్ ఎక్కడికి వెళ్ళింది అని అరుస్తూనే ఉన్నాడు. అప్పుడు ఆ తల్లి, ఎందుకురా అలా అరుస్తున్నావు, ఇల్లంతా క్లీన్ చేసినప్పుడు నీ రూమ్ ను క్లీన్ చేయకుండా ఉంటామా, ఎందుకురా అలా అని అంటుంటే, నా రూమ్ ను మాత్రం మీరు క్లీన్ చేయకండి, నాది నేనే చేసుకుంటా అంటున్నాడు. సడన్ గా అక్కడికి సంపూర్ణ వచ్చి, పెళ్ళంటూ చేసుకుంటే నందినినే చేసుకుంటా, లేదంటే జీవితాంతం ఒంటరిగానే ఉంటానని చెప్తున్నాడు అని సంపూర్ణ చెప్పుకొచ్చింది. కొడుకును చూస్తూ అవునారా అని తల్లి అడుగుతుంటే అవునని అంటాడు. కానీ జాతకాలు సెట్ కాలేదు కదరా అని తల్లి అడిగింది. అప్పుడు కోడలేం చెప్తుందంటే, అత్త, నేను ఆ జాతకాలను ఇంకో జ్యోతిష్యునికి చూపించాను, ఆయన కూడా చెక్ చేసి సెట్ అవ్వలేదని చెప్పారు, కానీ చిన్న పూజ చేస్తే ఈ పెళ్లి చేయొచ్చని ఆయన చెప్పారు. అప్పుడు ఆ అత్త, ఏంటమ్మా నన్ను అడగకుండా చేయకుండా నువ్వే చాలా విషయాలు చేస్తున్నట్లున్నావే అలా అంటుంటే, అత్త మిమ్మల్ని తక్కువ చేయాలని ఏమీ కాదు, మన వాడు ఇష్టపడుతున్నాడు కదా అని
చెప్పి కొంచెం నేనే వెళ్ళి అడిగాను. పెళ్లికి ఏమంటారు అనగానే ఆమె కూడా ఓకే అంది. మొదట పూజ చేశారు, ఆ తర్వాత పెళ్లి చేశారు. నందిని మెట్టినింటికి వచ్చింది. శోభనం రోజు కొత్త దంపతులను రూమ్ లోకి పంపించారు. భర్త ఆ రూమ్ లోకి వెళ్ళేటప్పుడు హారర్ మ్యూజిక్ వేశారు. దాన్ని బట్టే ఏదో జరగబోతుందిరా అనిపిస్తుంది. సీన్ కట్ చేశారు. డాబాపై నందిని ఏడుస్తుంటే ఏమైందమ్మా అని సంపూర్ణ అడుగుతోంది. నందిని కళ్ళన్నీ ఎర్రబారిపోయాయి. ఏదో చెప్పాలని అనుకుంటోంది కానీ చెప్పలేకపోతోంది. ఏంటి బంగారం నీ ముఖం ఎరుపెక్కింది, రక్టిం నిన్నేమన్నా అన్నాడా అని అడుగుతుంటే ఆమె నోరు తెరిచి చెప్పడం లేదు. అప్పుడు సంపూర్ణ అర్థం చేసుకుని నీకు తొలిసారి కాబట్టి ఇలాగే ఉంటుంది, ఆ తర్వాత ఏం కాదులే అని సర్ది చెప్తోంది. మొదట నువ్వు రూమ్ కు వెళ్ళు అని నందినిని లోపలకు పంపించింది. ఇంతకీ ఆ రూమ్ లో ఏం జరిగిందనేది ఇప్పుడు చూపిస్తున్నారు. ఈ రక్టింగాడు రౌడీలాగా ఆమె పడి శరీరాన్ని హూనం చేశాడు. నా వల్ల కావట్లేదు వదిలేయి అని ఆ అమ్మాయి అరిచినా పట్టించుకోలేదు. చెప్పలేనంతగా టార్చర్ చేశాడు. సీన్ కట్ చేసి ఉదయం చూపించారు. ఈ జోడీ హనీమూన్ వెళ్లడం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. నందిని రాత్రి జరిగిన దాని గురించే ఆలోచిస్తూ భయపడుతోంది. తన భర్త గుర్తుకు వస్తేనే భయపడుతోంది. ఇప్పుడు వేరే హనీమూన్ కు ఒంటరిగా తీసుకెళ్తున్నాడు. అక్కడికి తీసుకెళ్లి ఏం చేస్తాడో అని భయపడుతోంది. అప్పుడు సంపూర్ణ ఆమె దగ్గరికి వచ్చి ఒక డ్రెస్ ఇచ్చి ఇది కూడా తీసుకెళ్ళు అంటుంది. అక్క ఏంటిది ఇంత గలీజ్ గా ఉంది, ఇలాంటి డ్రెస్ నేను వేసుకోలేను అని అంటోంది. ఇది బయటకు వెళ్లి తిరిగే డ్రెస్ కాదమ్మా, భర్త కోసం రూమ్ లోపల వేసుకునే డ్రెస్ ఇది. నేను కూడా హనీమూన్ కు వెళ్ళినప్పుడు దీన్ని తీసుకెళ్లాను. ఇది ఊరికే జాలి కోసమే కదా ఈ ట్రిప్, అలా తీసుకెళ్దామా అంటోంది. అప్పుడు అది ప్యాక్ చేసుకుని వెళ్తోంది. సంపూర్ణకు ఒక ఫ్రెండ్ ఉంటుంది. ఆమె ఎన్జిఓలో వర్క్ చేస్తోంది. ఆమె సామాజిక కార్యకర్త. అనాథ పిల్లలను చేరదీస్తోంది. ఇప్పుడు సంపూర్ణ ఆ ఫ్రెండ్ ఇద్దరు మీట్ అయ్యారు. ఫ్రెండ్ ను చూస్తూ సంపూర్ణ ఏమంటుందంటే నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఈ ఎన్జిఓ కోసం నువ్వెంతో కష్టపడుతున్నావు. ఎన్ని సమస్యలు వచ్చినా ఇతరులకు సాయం చేయడం ఆపడం లేదని అంటోంది. నువ్వు కూడా పెళ్లికి ముందు చాలానే చేశావు, కానీ ఇప్పుడు కుటుంబం కుటుంబం అంటూ కుటుంబం కోసం మాత్రమే పనిచేస్తున్నావు. నువ్వు నాతో కలువు, మనం ఈ సమాజం కోసం ఏదైనా చేద్దామని అంటోంది. నేను అస్సలు రాలేను, ఎందుకంటే నా కుటుంబాన్ని చూసుకోవడానికే నాకు టైం లేదని ఆమె అంటోంది. కొత్తగా వచ్చిన నీ చెల్లి ఎలా ఉందని ఫ్రెండ్ అడిగింది. చాలా మంచి అమ్మాయి, ఒక రోజు మనం ముగ్గురం కలిసి సరదాగా ఎక్కడికైనా వెళ్దామని సంపూర్ణ అంటోంది. సీన్ కట్ చేసి నందినిని చూపించారు. వారు హనీమూన్ టూర్ లో ఉన్నారు. సంపూర్ణ ఇచ్చిన డ్రెస్ వేసుకుని రొమాంటిక్ గా రక్టిం దగ్గరకు వచ్చింది. ఆమె దగ్గరగా అతడు వెళ్తున్నాడు. ఇంకోవైపు బయటకు వెళ్లి సంపూర్ణ ఇంటికి వచ్చింది. సడన్ గా రక్టిం నుంచి అన్నకు కాల్ వచ్చింది. బాత్రూమ్ కని వెళ్లిన నందిని కనిపించట్లేదని రక్టిం చెప్తున్నాడు. నాకు చాలా భయంగా ఉందని అంటుంటే సంపూర్ణ ఫోన్ తీసుకుంది. రే ఏమైందిరా అని అడిగితే అతడు జరిగిందంతా చెప్పాడు. అంతా వెతికావా అని అడిగింది. ఆ అమ్మాయి ఫస్ట్ నైట్ రోజు డాబా పైకి ఎక్కి ఏడ్చింది కదా, అది గుర్తుకొచ్చింది. వీరిద్దరి మధ్య ఏదో సమస్య ఉందని మాత్రం సంపూర్ణకు అర్థమవుతోంది. డాబాపై చూసావా అని రక్టిమ్ను అడిగింది. చూడలేదని సెక్యూరిటీ గార్డ్స్ ను తీసుకుని వెళ్లి చెక్ చేశాడు. అక్కడ చూస్తే చీకటిగా ఉన్న ఒక చోట భయభయంగా నందిని దాచుకుని ఉంది. బాగా ఏడుస్తోంది. ఏంటమ్మా ఇక్కడున్నావు అని అడుగుతుంటే ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తోంది. నందిని దొరికిందని చెప్పగానే ఇంట్లో ఉన్న వాళ్ళంతా సంతోషపడ్డారు. అత్త ఏమంటోందంటే నందిని ప్రవర్తనే సరిగా లేదు, ఆమెకు ప్రేమ దోమ అని ఏదైనా ఉందా ఒకసారి చెక్ చేయి, ఎందుకంటే ఎప్పుడు సైలెంట్ గా ఉంటోంది. జాలీగా హనీమూన్ వెళ్లి రమ్మంటే భర్తకు చెప్పకుండా వెళ్లి డాబాపై దాచుకుంది. ఇంతకీ ఆమె సమస్య ఏంటి అని అంటుంటే అలాంటిదేం ఉండదని సంపూర్ణ నచ్చ చెప్తోంది. నెక్స్ట్ డే కొత్త దంపతులు ఇంటికి బయలుదేరారు. కారులో వస్తుంటే ఆమెకు వాంతులు అయినట్లు అనిపించింది. ఏమైందమ్మా అని భర్త అడిగాడు. ఎక్కడికైనా ట్రావెల్ చేస్తే ఇలాగే అవుతుంది అని ఆమె చెప్తోంది. అప్పుడు అతడు బండిని ఆఫ్ చేసి విండో ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు. చేతిని దగ్గరకు తీసుకెళ్తుంటేనే ఆమె భయపడిపోయి దూరంగా వెళ్తోంది. ఆ లెవెల్లో అతన్ని చూస్తేనే ఆమె భయపడుతోంది. సీన్ కట్ చేసి ఇంట్లో చూపించారు. ఇంట్లో పని మనిషి ఊడ్చేటప్పుడు టాబ్లెట్ షీట్ దొరికింది. ఇదేం టాబ్లెట్, రక్టిం యొక్క రూమ్ లో దొరికింది అని భర్తకు ఆ అత్త చూపిస్తోంది. అది ఏం టాబ్లెట్ అనేది వాళ్ళకి అర్థం కాలేదు. ఇదే టైంలో హనీమూన్ కని బయలుదేరిన వాళ్ళు ఎంజాయ్ చేయకుండా తిరిగి వచ్చేశారు. ఏంటమ్మా ఏమైంది, నీకు సడన్ గా పిచ్చి పట్టిందా ఏంటి, భర్తకు చెప్పకుండా చేయకుండా డాబా పైకి పోయి కూర్చున్నావట, ఎందుకలా చేశావు అని అత్త అరుస్తోంది. ఆ అమ్మాయి ఇప్పుడే వచ్చింది కదా, నేను కొంచెం సర్ది చెప్తానని సంపూర్ణ లోపలికి తీసుకెళ్లింది. ఏమైందమ్మా, వాడు నిన్నేమైనా బాధ పెట్టాడా, నీకు వాడికి ఏదైనా సమస్య అని అడుగుతోంది. కానీ నందిని పాటన ఆమె ఏడుస్తూనే ఉంది. ఏదున్నా కూడా నాకు చెప్పమ్మా, నేనెవరికీ చెప్పను అని సంపూర్ణ అడిగింది. అప్పుడు ఆమె జాకెట్ ను తీసి భుజం చూపించింది. చూస్తే అక్కడ కొరికిన గాయాలున్నాయి. ఏంటి భుజంపై కొరికాడా అని అంటుంటే ఇక్కడ మాత్రమే కాదు శరీరం అంతా అని అంటోంది.
తొడ నడుము అని అక్కడక్కడ చూపిస్తోంది. వామ్మో వామ్మో ఇక చాలమ్మా, ఇవి చూస్తుంటే నాకే చాలా బాధగా అనిపిస్తోంది అని సంపూర్ణ చెప్పింది. రక్టిం ఇలా చేస్తున్నాడా, నేను అస్సలు నమ్మలేకపోతున్నానే అంటోంది. వాడు చేసేదంతా మీరు అస్సలు నమ్మలేరు, ఎందుకంటే మిగతా టైంలో అతడు కరెక్ట్ గానే ఉంటాడు, కానీ రొమాన్స్ అని వచ్చిందంటే ఇక సైకోలాగా మారిపోతాడు అంటోంది. వాడి చేష్టలను నేను తట్టుకోలేకపోతున్నాను, ఒకానొక సమయంలో నేను చచ్చిపోతానేమో అనిపిస్తోంది అని ఏడుస్తోంది. బంగారం నువ్వేం ఏడవకమ్మా, నేనంతా సరిచేస్తాను, వాడితో మాట్లాడతానులే అంటోంది. సంపూర్ణ ఇంట్లోకి వెళ్లి డిష్ వాష్ చేస్తోంది. అప్పుడు ఆ ఇంట్లో పని మనిషి ఏమంటుందంటే, మీరు వంట చేస్తేనే బాగుంటుంది అని అత్త ఎప్పుడూ చెప్తుంటుంది, దానికి కారణం ఏంటి అని పని మనిషి అడుగుతుంటే, అదేం లేదమ్మా, ఎవరు వండినా కూడా బాగానే ఉంటుంది, కానీ చాలా ప్రేమగా చాలా జాగ్రత్తగా వండితే బాగుంటుంది. అలా ఆమె వండుతున్న క్రమంలో అనుకోకుండా ఒక పాత్ర కింద పడింది. అప్పుడు కూడా ఆమె నందిని విషయం గురించి ఆలోచిస్తోంది. ఏదైనా కూడా ప్రేమగా ఆప్యాయంగా చేస్తే యాక్సెప్ట్ చేసేలా సంతోషంగా ఉంటుంది, కానీ మొరటుగా చేస్తే ఏదైనా కూడా బాగుండదని ఆలోచిస్తోంది. రక్టిం దగ్గరికి నేరుగా వెళ్లి ఈ విషయం గురించి మాట్లాడలేదు. అందువల్ల భర్తకు చెప్పి అతనితో మాట్లాడిద్దామని అతని దగ్గరికి వెళ్లి విషయం చెప్పింది. ఇదంతా వినగానే అతనికి చాలా కోపం వచ్చింది. ఆ అమ్మాయి కొంచెం కూడా బుద్ధి లేకుండా ఈ విషయం గురించి నీతో మాట్లాడిందా, మా అమ్మ అన్నట్లు ఆమెకు మెంటల్ గానే ఏమైనా ఉందా ఏంటి అలా అంటుంటే, సంపూర్ణ ఏమంటుందంటే, నందినికి ఎలాంటి ప్రాబ్లం లేదు, సమస్య అంతా మీ తమ్మునికే ఉంది అని అంటోంది. మీ తమ్ముడే మొదటి రాత్రి అని కూడా చూడకుండా చాలా హార్డ్ గా నడుచుకుంటున్నాడు, దయచేసి మీరు వెళ్లి వాడితో మాట్లాడి సరిచేయండి, మన ఇంటికి వచ్చిన అమ్మాయిని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని బతిమిలాడింది. కానీ అతడేమో ఎవరితో మాట్లాడాల్సిన పనే లేదు, ఆమెకు వాడికి పెళ్ళైంది, అది వారిద్దరి విషయం, ఏదున్నా 4 గోడల మధ్య వారే పరిష్కరించుకోవాలి, దీని గురించి బయట ఎక్కడా అనకు అని కోపంగా అతడు వెళ్ళిపోయాడు. ఏంట్రా ఇతడు ఇలా అన్నాడేంటి అనుకుంటోంది సంపూర్ణ. సరే నేనే నేరుగా మాట్లాడతా అని రక్టిం దగ్గరికి వెళ్ళింది. అప్పుడు అతని దగ్గరికి వెళ్ళగానే, వదిన నాకు మాట్లాడడానికి టైం లేదు, నేను అర్జెంట్ గా డ్యూటీకి వెళ్ళాలి, సాయంత్రం వచ్చాక మాట్లాడదాం అని అంటాడు. వాళ్ళ వదిన ఆ విషయం గురించే మాట్లాడబోతోందని అతనికి బాగానే తెలిసినట్లుంది, అందువల్ల తప్పించుకోవడానికి అలా చెప్పి వెళ్ళిపోయాడు. సరే ఈ ఇంట్లో మామగారే చాలా మంచివారు, ఈ విషయం ఆయనకైనా చెప్దామని వెళ్తోంది. ఆయన మొక్కలను జాగ్రత్తగా చూసుకుంటూ నీళ్లు పడుతున్నాడు. ఈ మొక్కలు చాలా బాగా పెరిగాయి కదా అని టీ తీసుకెళ్లి మామకిచ్చింది. అవునమ్మా, మొక్కల్ని మనం చూసి జాగ్రత్తగా వాటికి పని చేసామంటే అవి మంచిగా పెరుగుతాయి. అప్పుడు ఆమె రిలేషన్షిప్ కూడా అలాగే కదా అంటోంది. ఏంటమ్మా ఏమీ అర్థం కావట్లేదు, ఏ రిలేషన్షిప్ లో ఎవరికి సమస్య వచ్చింది అని అంటున్నాడు. మీ చిన్నబ్బాయి నందినికి మధ్య అని అంటుంటే, వాళ్ళకేం సమస్య, వాళ్ళు బాగానే ఉన్నారు కదా అంటున్నాడు. సంతోషంగా లేరు అని ఏదో చెప్పడానికి వస్తోంది, కానీ సడన్ గా అత్తయ్య పిలుస్తున్నట్లున్నారు, నేను లోపలికి వెళ్తాను అని వెళ్ళింది. చెప్పాలనుకున్నది చెప్పలేకపోయింది. కిందికొచ్చి చూస్తే నందిని శోకంగా ఉంది. నందినిని కొంచెం సేపైనా సంతోష పెడదామని నేనలా వాకింగ్ కు వెళ్తున్నాను, నాతో వస్తావా అని సంపూర్ణ పిలిచింది. అప్పుడు కూడా ఆమె ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంది. సరే అమ్మా, ఇంతకీ ఏమైంది, నేను వాడితో మాట్లాడదామని చూస్తున్నాను. అప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే, మిగతా విషయాల్లో నార్మల్ గానే ఉంటాడు, చాలా బాగా చూసుకుంటాడు, కానీ రొమాన్స్ అని వచ్చిందంటే సైకోగా మారిపోతున్నాడు. ఆ రోజు కూడా నా దగ్గరికి సంతోషంగానే దగ్గరకు వచ్చాడు, కానీ ఒకానొక సమయంలో నన్ను బెడ్ పై పడేసి చిత్రవధ చేశాడు అని చెప్తోంది. ఒళ్ళంతా కొరికాడు అని ఇంకా ఏదో చెప్పబోతుంటే సంపూర్ణ ఆపేసింది. ఆపమ్మా, నేను అస్సలు వినలేకపోతున్నాను, వాడి చేతిలో నువ్వు నరకం అనుభవిస్తున్నట్లున్నావు, నీకోసం నేను ఏదైనా ఒకటి చేస్తానమ్మా అని చెప్పి వెళ్ళిపోతోంది. ఆ రోజు రాత్రి రక్టిం ఇంటికి రాలేదని ఈమె కాల్ చేసింది. నేను ఒక ముఖ్యమైన విషయంగా బయటున్నా వదిన, తర్వాత కాల్ చేస్తానని ఫోన్ కట్ చేశాడు. అప్పుడు సంపూర్ణ ఏమనుకుంటుందంటే, అత్తతో మాట్లాడి చూద్దాం, ఎందుకంటే ఒక ఆడదాని బాధ ఇంకో ఆడదానికే తెలుస్తుందని అత్తతో మాట్లాడడానికి వెళ్ళింది, కానీ మాట్లాడలేకపోయింది. అత్త ఏం చెబుతోందంటే, మీ పుట్టింట్లో ఏదో పూజ జరగబోతోందట, నువ్వెళ్ళు అని చెప్పింది. కానీ సంపూర్ణ, ఇప్పుడు నేను మా ఇంటికి వెళ్ళలేను, నేను నందినిని చూసుకోవాలి, ఆమెకు ఒంట్లో బాగాలేదని చెప్పింది. తనను తాను చూసుకోలేదా, అదేమైనా సోమరిపోతా అని అత్త అంటోంది. ఆమె సోమరిపోత ఏం కాదు, కానీ ఆమెను నీ కొడుకే పడరాని పాటలు పడేలా చేస్తున్నాడు అని చెప్పింది. ఆమె చెప్పగానే స్టార్టింగ్ లో ఈమె షాక్ అయిపోయింది, కానీ చివరికి ఏమంటుందంటే, నా కొడుకు అలాంటి వాడు కానే కాదు, వాడు అస్సలు అలా చేయడు, అంతేకాదు వారిద్దరి మధ్య జరిగే విషయం అదెందుకు నీతో చెప్పింది, ఇలా బయటకు చెప్పుకోవడం మన సంప్రదాయమే కాదు, మన సంప్రదాయాలను ఆమె పాటించట్లేదు, ఇలాంటి విషయాలు ఎవరైనా బయటకు చెప్తారా, చా అని అత్త అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు రాత్రి రక్టిం ఇంటికి వచ్చాడు, కానీ ఎవరికీ కనబడకుండా డాబా పైకి వెళ్లి నిల్చున్నాడు. అప్పుడు నేరుగా మాట్లాడదామని సంపూర్ణ అక్కడికి వెళ్ళింది. ఈమె మాట్లాడడానికి ముందే అతడు అర్థం చేసుకుని, సారీ వదిన, నన్ను క్షమించండి,
క్షమించండి, నేను అలా చేయాలని అనుకోలేదు, అదంతా కూడా నా కంట్రోల్ లేకుండా జరుగుతోంది, ఇకపై అలా జరగదు, నన్ను క్షమించండి అని బతిమలాడుతున్నాడు. ఇంకోవైపు నందినికి వాళ్ళ అమ్మ కాల్ చేసింది. ఏమ్మా ఎలా ఉన్నావు, ఆ ఇంట్లో బాగానే ఉన్నావా అని అడుగుతోంది. కానీ ఆమె ఈ విషయం అంతా చెప్పకుండా బాగానే ఉన్నాను, సంతోషంగానే ఉన్నా అని చెప్తోంది. అదే టైంలో భర్త లోపలికి వస్తున్నాడు. అతడు దగ్గరగా వస్తుంటే ఈమె వణికిపోతోంది. అయ్యయ్యో ఈ రోజు రాత్రి వీడు ఏం చేయబోతున్నాడో అని అనుకుంటోంది. అప్పుడు అతడు నెమ్మదిగా దగ్గరకి వచ్చి చాక్లెట్ ని తీసి ఆమె చేతిలో పెట్టాడు. నన్ను క్షమించమ్మా, ఇకపై నేను అలా చేయను, నేను నిన్ను ఇకపై బాగా చూసుకుంటా అని చెప్తున్నాడు. అప్పుడు నందిని అతనంతటా అతడే వచ్చి సారీ చెప్పాడే, ఇకపై బాగానే చూసుకుంటానులే అనుకుంటోంది. మరుసటి రోజు ఉదయం చూపించారు. నందిని సంపూర్ణ దగ్గరికి వచ్చి, అక్క మీరు ఊరికి వెళ్ళాలని చెప్పారు కదా, మీరు ఊరికి వెళ్ళిరండి, నా భర్త నా దగ్గరకు వచ్చి సారీ చెప్పాడు, ఇకపై నన్ను బాగా చూసుకుంటానని అన్నాడు, దీని అంతటికీ మీరే కారణం, అందువల్ల మీకు పెద్ద థ్యాంక్స్ అని చెప్పింది. అప్పుడు సంపూర్ణ దీనికెందుకమ్మా థ్యాంక్స్, నువ్వు నా చెల్లెలు అని అంటోంది. అవును, ఇంతకు ముందు నువ్వు నీ భర్త విడిగా ఒక ఫ్లాట్ కు వెళ్తానని చెప్పారు కదా, ఆ విషయం ఏమైంది అని సంపూర్ణ అడిగింది. త్వరలోనే వెళ్తామక్క, దానికి సంబంధించిన పని చేస్తున్నట్లు నా భర్త చెప్పాడు అంటోంది. సరే అమ్మా, సేఫ్ గా ఉండు, ఏదున్నా కూడా నాతో చెప్పు అని సంపూర్ణ అంది. భర్తతో కలిసి పుట్టింటికి వెళ్ళింది. అక్కడ అందరూ చాలా ఎంజాయ్ చేశారు. ఇంకోవైపు నందిని రక్టిం కొత్త ఇంటికి వెళ్లారు. అక్కడికి వెళ్లి సంతోషంగా ఉంటున్నారు. భార్యను అతడు బాగానే చూసుకుంటున్నాడు. ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత సంపూర్ణ ఇంటికి వచ్చింది. ఇదే టైంలో సడన్ గా రక్టిం కాల్ చేశాడు. నా భార్యకు యాక్సిడెంట్ అయింది, ఇప్పుడు హాస్పిటల్లో ఉంది, త్వరగా రండి అని చెప్పాడు. వెంటనే వీళ్ళంతా హాస్పిటల్ బయలుదేరారు. నందిని ముఖంపై చాలా గాయాలున్నాయి, ఆమె అన్కాన్షియస్ లో ఉంది, ట్రీట్మెంట్ జరుగుతోంది. ఏమైందిరా అని రక్టిం అడుగుతుంటే బాత్రూమ్ లో కాలు జారి కింద పడిందని చెప్పి ఇంకేమీ అడగకుండా తప్పించుకుంటున్నాడు. ఏదో తప్పుగా జరిగిందని అతని వెనకే సంపూర్ణ వెళ్ళింది. నందినిని నువ్వే కొట్టావా అని అడిగింది. నేనేం కొట్టలేదు వదినా, నిజంగానే బాత్రూమ్ లో జారి పడిందని చెప్పాడు. అతడు చెప్పేది నిజమా అబద్ధమా అని ఆమెకు తెలియట్లేదు. నందిని కాన్షియస్ కు వచ్చి మాట్లాడుతోంది. మత్తులోనే ఉండి రక్టిం దయచేసి నన్ను అలా చేయకు, నాకు నొప్పిగా ఉంది, ఇలాగే నువ్వు చేశావంటే నేను చచ్చిపోతా, దయచేసి ఆపు అంటోంది. మేడం మీకేమైంది, కళ్ళు తెరవండి, మీరిప్పుడు హాస్పిటల్లో ఉన్నారు అని డాక్టర్ చెప్పాడు. ఈ అమ్మాయిని భర్తే అటాక్ చేశాడని పోలీసులకు అతడు కంప్లైంట్ చేశాడు. కొంచెం సేపు అయ్యాక నందిని మెలకువలోకి వచ్చింది. ఒక్కరే లోపలికి వెళ్లాలని స్టాఫ్ చెప్పారు. అప్పుడు సంపూర్ణ లోపలికి వెళ్లి ఏమైందమ్మా అని అడిగింది. అప్పుడు నందిని నేనెందుకు ప్రాణాలతో ఉన్నా, నేను ఇంకా చావలేదా అంటోంది. ఎందుకమ్మా అలా అంటున్నావని అడిగితే రక్టిం ఆ లెవెల్లో నన్ను చిత్రహింసలు పెట్టాడు, ఎందుకు కొట్టాడమ్మా అని అడిగితే ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత బాగానే ఉన్నాం, కానీ రొమాన్స్ అని వచ్చిందంటే కంట్రోల్ తప్పి క్రూరంగా హింసిస్తున్నాడు, అతని నుంచి తప్పించుకోవడానికే పారిపోయాను, వెనుకే వచ్చి పట్టుకోవడానికి ట్రై చేశాడు, అప్పుడే జారి కింద పడిపోయానని చెప్పింది. నేను ఈ భూమిపై బతకకూడదు, నేను చావాలి అని ఏడుస్తోంది. అంతా నేను చూసుకుంటాను, నువ్వేం బాధపడకు అని సంపూర్ణ ఓదార్చింది. కొంచెం సేపట్లోనే అక్కడికి పోలీసులు వచ్చారు. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి విచారించాలి అని అంటున్నారు. అప్పుడు డాక్టర్ వచ్చి ఇప్పుడు ఆ అమ్మాయిని ఏమీ అడగలేరు, ఎందుకంటే ఆమె అన్కాన్షియస్ లో ఉంది, ఆమె మెలకువలోకి వచ్చాక నేనే చెప్తా అని డాక్టర్ అన్నాడు. సరే ఆ అమ్మాయి యొక్క భర్త ఎవరు అని పోలీసులు అడిగారు. నేనే అని రక్టిం ముందుకొచ్చాడు. నువ్వు ఆ అమ్మాయిని ఏం చేశావు అని అడుగుతున్నారు. నేను ఆమెను ఏమీ చేయలేదు, బాత్రూమ్ లో కాలు జారి కింద పడిందని చెప్పాడు. ఇంతకీ మీకెవరైనా కంప్లైంట్ చేశారా, ఎవరు కంప్లైంట్ చేశారు అని అడుగుతున్నాడు. కంప్లైంట్ ఎవరు చేశారన్నది ముఖ్యం కాదు, ఆమె మెలకువలోకి వచ్చాక ఆమెను నువ్వే హింసించావని చెప్పనివ్వు, ఆ తర్వాత నీకుందిరా అని అంటున్నారు. అప్పుడు అతని తల్లి ముందుకు వచ్చి నా కొడుకు అలాంటి వాడు కాదమ్మా, ఆమె మానసికంగా సరిగా లేదని అనుకుంటా, అందుకే ఇలా చేస్తోంది అని అంటుంటే నందిని వాళ్ళ అమ్మ నాన్న ఇదంతా విని చాలా బాధపడుతున్నారు. అప్పుడు ఆ లేడీ ఇన్స్పెక్టర్ మీ గొడవలు మీ ఇంట్లో పెట్టుకోండి, ఆ అమ్మాయి అయితే మెలకువలోకి రానివ్వండి, ఆమెనే అడిగి తెలుసుకుంటామని వెళ్ళిపోయింది. అప్పుడు ఆ ఇన్స్పెక్టర్ వెనకే వెళ్లిన సంపూర్ణ దీనంతటికి ఆమె భర్తే కారణం అని అనిపిస్తోంది. ఇంతకు ముందు ఆమెను ఇలా చిత్రహింసలు పెట్టాడని అన్ని విషయాలు చెప్పింది. మీరు ఇలా చెప్తున్నారు కరెక్టే, కానీ మేము వెళ్ళి ఆ అమ్మాయిని అడిగామనుకోండి, అప్పుడు ఆమె ఏం చెప్తుందో తెలుసా, నా భర్త నన్ను మంచిగానే చూసుకుంటున్నాడు, నన్ను ఏమీ చేయలేదని చెప్తారు, అప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు అని ఇన్స్పెక్టర్ అంటోంది. అప్పుడు సంపూర్ణ అయితే ఆ అమ్మాయి జీవితాంతం ఇలాగే కష్టపడాలా అంటోంది. అలా ఏం ఉండదమ్మా, గృహహింస చట్టం ప్రకారం కేసు పెట్టి కోర్టుకు తీసుకెళ్దాం, ఆ తర్వాత భర్తకు శిక్ష పడే ఛాన్స్ ఉందని ఇన్స్పెక్టర్ అంటోంది. కానీ ఇదంతా నిరూపించగలగాలి, ఇంతకీ సాక్ష్యం ఉందా అంటుంటే నేనే సాక్ష్యం అని సంపూర్ణ చెబుతోంది. నువ్వు మాత్రమే సరిపోవు, ఏ భార్య కూడా భర్తపై కంప్లైంట్ చేయదు, కోర్టుకు వచ్చి నిజాలు చెప్పదు, ఆ అమ్మాయి కోర్టుకు వచ్చి అతడే నన్ను గాయపరిచాడని చెబుతుందా అని ఇన్స్పెక్టర్ అడుగుతుంటే తప్పకుండా చెబుతుంది,
అలా ఆమెతో నేను చెప్పిస్తా అని సంపూర్ణ అంటుంటుంది. సీన్ కట్ చేసి ఇంట్లో చూపించారు. పెద్దోన్ని పట్టుకుని సరేరా నీ భార్య ఎక్కడా అని అత్త అడిగింది. ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు, కాల్ చేసినా తీయట్లేదు అని అతడు చెప్పాడు. అదే టైంలో సంపూర్ణ లోపలికి వచ్చింది. ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళావు, ఫోన్ చేసినా తీయట్లేదు అని భర్త అడుగుతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా నేను మీకు చెప్పే వెళ్ళాలా అని సంపూర్ణ అడిగింది. ఏంటే భర్తతో అలాగా మాట్లాడేది అని అత్త అంటోంది. అవును, నేను ఏదైనా చేస్తే కరెక్ట్ గా అడగండి, చిన్న పొరపాటు చేసినా కూడా మందలిస్తారు. కానీ మీ అబ్బాయి ఒక అమ్మాయిని రేప్ చేస్తున్నాడు, ఆమెను చిత్ర హింసలు పెడుతున్నాడు, సైకోలాగా ప్రవర్తిస్తున్నాడు, వాణ్ణి మాత్రం ఏం అడగకండి అంటోంది. అప్పుడు రక్టి ముందుకు వచ్చి వదిన కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి అంటుంటాడు. ఇప్పుడు అంతా కలిసి ఈమెకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఆ అమ్మాయి యాక్సిడెంటల్ గా కింద పడిపోతే ఆ నిందను నా కొడుకుపై వేస్తున్నావేంటే అని అత్త తిడుతోంది. అవునవును, నేను అబద్ధం చెప్తున్నాను, ఆ అమ్మాయి అబద్ధం చెప్తోంది, అంతా అబద్ధం చెప్తున్నాం, కానీ నీ కొడుకు మాత్రం నిజాలే చెప్తున్నాడు కదా అంటోంది. మీరంతా ఇతన్నే నమ్మండి, ఏదో ఒక రోజు వాడు జైలుకు వెళ్తాడు అంటోంది. అప్పుడు కొంచెం నోరు మూసుకుని లోపలికి రా అని భర్త ఆమెను తీసుకెళ్లాడు. సీన్ కట్ చేసి హాస్పిటల్లో చూపించారు. రక్టీం తన భార్య దగ్గరికి వెళ్లి నన్ను క్షమించమ్మా, నిన్న పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేశారు, నిన్ను కూడా తప్పకుండా వచ్చి అడుగుతారు, ఆ రోజు నేను ఏదో తెలియకుండా అలా చేశాను, ప్లీజ్ నన్ను క్షమించు, పోలీసులకు మాత్రం ఏమీ చెప్పకమ్మా అని బతిమలాడుతున్నాడు. నేను జైలుకు పోయినా పర్వాలేదా అని అంటుంటే ఆమె సైలెంట్ గా వింటోంది. సీన్ కట్ చేసి లేడీ ఇన్స్పెక్టర్ ను చూపించారు. ఒక షాప్ దగ్గర కూర్చుని టీ తాగుతోంది. ఆ షాప్ ను నడిపేది ఒక లేడీ. ఆ లేడీ భర్త ఫుల్ గా తాగొచ్చి డబ్బు ఇవ్వు అని ఆ లేడీని అడుగుతున్నాడు. నేనెందుకు ఇవ్వాలి అని ఆమె అంటుంటే నేను తాగడానికి కావాలి, మర్యాదగా ఇవ్వు అని కొడుతుంటాడు. అది చూసి ఆ ఇన్స్పెక్టర్ కు చాలా కోపం వచ్చింది. నేరుగా అతని దగ్గరికి వెళ్లి ఫుల్ గా కొడుతోంది. వీడిని బండెక్కించండి, స్టేషన్ కి తీసుకెళ్లి చూసుకుందాం అంటోంది. అప్పుడు ఆ భార్య ఏమంటుందంటే వాడిని స్టేషన్ కి తీసుకెళ్లి ఏదైనా చేయండి, ప్రతిరోజు నన్ను టార్చర్ చేస్తున్నాడు అంటుంటుంది. సీన్ కట్ చేసి సంపూర్ణను చూపించారు. ఇన్స్పెక్టర్ సంపూర్ణకు కాల్ చేసి ఈ అమ్మాయిని విచారించడానికి వచ్చాను, కానీ ఆమె ఏం చెప్తోందంటే నా భర్త నన్ను బాగా చూసుకుంటున్నాడు, నేనే జారి కింద పడ్డానని చెప్పింది. నేను అప్పుడే చెప్పాను కదా అలాగే చెప్తుంది అని ఇన్స్పెక్టర్ అంటుంటే ఆ ఫోన్ ఆ అమ్మాయికి ఇవ్వండి అంటుంది. ఇప్పుడు సంపూర్ణతో మాట్లాడుతోంది. రక్టిం తప్పకుండా నీ దగ్గరికి వచ్చి మాట్లాడి ఉంటాడు, నైస్ గా మాట్లాడి నువ్వు పోలీసులకు ఏమీ చెప్పకుండా చేసే ఉంటాడు, ఏది దాయకుండా అంతా పోలీసులకు చెప్పు, లేకపోతే జీవితాంతం ఇలాగా ఉంటావా ఏంటి అంటుంది. సరే అక్క, నేను అంతా చెప్తానని ఇన్స్పెక్టర్ కు జరిగిందంతా చెప్పింది. ఇప్పుడు పోలీసులు అతన్ని అరెస్ట్ చేద్దామని ఇంటికి వెళ్లారు. అప్పుడు రక్టిం భయపడిపోతున్నాడు. నేనేం చేశాను, నన్నెందుకు అరెస్ట్ చేస్తారు అంటున్నాడు. నీ భార్య నీపై కంప్లైంట్ చేసింది అని ఇన్స్పెక్టర్ చెప్పింది. నువ్వు ఆమెను కొట్టి గాయపరిచావు, నీపై గృహహింస చట్టం కింద కేసు పెట్టబోతున్నావని ఇన్స్పెక్టర్ చెప్పింది. దానికి ఏం ఆధారం ఉంది అని అతడు అడిగాడు. నీ భార్యకైన గాయాలే ఆధారం అని వాళ్ళంటున్నారు. అప్పుడు సంపూర్ణ అవి మాత్రమే కాదు నేను కూడా సాక్ష్యం అని ముందుకొచ్చింది. వదిన మీరు అలా చేయకూడదు అని అంటుంటే కుటుంబం అంతా అతనికి సపోర్ట్ గా నిలిచింది. అత్త అయితే ఒక స్టెప్ ముందుకేసి సంపూర్ణను కొట్టడానికే వచ్చింది. మా ఇంట్లో ఉండి మాకే ద్రోహం చేస్తున్నావా, నువ్వు ద్రోహివి అని కొట్టడానికి వస్తుంటే ఇన్స్పెక్టర్ ఆపింది. మీరు ఇలా చేయకూడదు, ఈమె కూడా కంప్లైంట్ చేసిందనుకో మీ అందరినీ తీసుకెళ్లి లోపలేస్తా అంటోంది. రక్టిం ను అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఈ కుటుంబం అంతా పెద్ద వకీల్ ను వెళ్లి కలిసింది. ఏదైనా చేసి మీరు మా కొడుకును బయటకు తీసుకురావాలి అని చెప్తున్నారు. కానీ అతడేం చెబుతున్నాడంటే ఇది నాన్ బెయిలబుల్ అఫెన్స్, దీనికి బెయిలే లేదు, మీకున్న ఒకే ఒక్క దారి ఏంటంటే ఆ అమ్మాయే కేసు వాపస్ తీసుకోవాలి. దానికి కూడా అతడు ఒక ఐడియా ఇచ్చాడు, ఏ విధంగా నందిని మనసు మార్చాలో కూడా చెప్పాడు. సీన్ కట్ చేసి నందినిని చూపించారు. ఆమెను కలిసిన సంపూర్ణ ఎలా ఉన్నావని అడిగింది. నేను ఫిజికల్ గా బాగానే ఉన్నాను, కానీ మానసికంగా భయంగా ఉందని చెప్పింది. నువ్వేం భయపడకు, రక్టిం ను పోలీసులు అరెస్ట్ చేశారు, ఇకపై నువ్వు కోర్టుకు వెళ్లి అతడు చేసిన హింసల గురించి నిజాలు చెప్తే చాలు అంటుంది. కానీ నేను కోర్టుకు వెళ్లి చెప్పలేను అని నందిని చెప్పింది. కొంచెం సేపటి క్రితమే రక్టిం వచ్చి నన్ను క్షమించమని నిజాలేవి చెప్పొద్దని బతిమిలాడాడు, ఇకపై అతడు మంచిగా మారతాడని అనుకుంటా అని నందిని అంటోంది. ఇదిగో చూడమ్మా, వాడు మారే ఛాన్సే లేదు, పాత విషయాలన్నీ ఒకసారి గుర్తు చేసుకో అలా అంటుంటే నందిని ఏడుస్తోంది. నువ్వు ఏడవకమ్మా, నువ్వు ఏదైతే నిర్ణయం తీసుకున్నావో అదే కరెక్ట్ అయింది, అందులోనే అలా నిలబడు అని చెప్పింది. సీన్ కట్ చేస్తే రక్టిం వాళ్ళ అమ్మ అన్న ఇద్దరు కలిసి నందిని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి మాట్లాడుతున్నారు. మా కొడుకు తప్పు చేశాడు, మమ్మల్ని క్షమించండి, మన కుటుంబానికి ఇలా పరువు పోవడం కరెక్టేనా, ఆ తర్వాత పోలీసులు కోర్టులు అని వాటి చుట్టే తిరగాల్సి ఉంటుంది, అందువల్ల మీరే మీ కూతురుతో మాట్లాడి ఆమె మనసు మార్చండి అని చెప్పింది. అప్పుడు కూతురు దగ్గరికి వెళ్లి ఏమంటుందంటే ఇదిగో చూడమ్మా, మీ నాన్న కూడా నన్ను చేయని హింస అంటూ లేదు, ఆ విషయంలో మగవాళ్ళంతా అలాగే ఉంటారు, మనమే కొంచెం అడ్జస్ట్
అడ్జస్ట్ చేసుకోవాలి అంటోంది. అడ్జస్ట్ అంటే ఎలా చేసుకోమని అంటున్నావమ్మా అని ఇంతకు ముందు తను అనుభవించిన బాధలన్నీ చెప్తోంది. చెప్పుకుంటూ ఏడుస్తూనే ఉంది. అప్పుడు ఆమె ఏమంటుందంటే, నువ్వు చెప్పిన బాధలన్నీ నాకు అర్థమవుతున్నాయి, కానీ మర్యాదగా కేసు మాత్రం వాపస్ తీసుకో. నీకు ఆ అబ్బాయికి పెళ్ళైంది, ఆ విషయాన్ని మొదట మర్చిపోకు. నువ్వు ఆ అబ్బాయి జీవితాంతం సంతోషంగా ఉండాలి. మేమంతా మాట్లాడి ఆ అబ్బాయితో మళ్ళీ నిన్ను కలుపుతాం. దయచేసి ఈ కేసు మాత్రం వాపస్ తీసుకో అని బతిమిలాడుతోంది. నీ జీవితాన్ని నువ్వే కాపాడుకోవాలి అని అంటుంటే నందిని ఆలోచిస్తుంది. సీన్ కట్ చేసి రక్టిం పనిచేసే ఆఫీస్ ను చూపించారు. రక్టిం పై ఇలాంటి అలిగేషన్స్ వచ్చాయని అతన్ని పనిలోంచి తీసేశారని కొలీగ్స్ మాట్లాడుకుంటున్నారు. రే, వాడికి ఆడవాళ్ళ పిచ్చి ఎక్కువరా, అలాంటి వాడికి ఇలా జరగాల్సిందే అనుకుంటున్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన వకీల్ రక్టిం ను బెయిల్ లో విడుదల చేయాలని చెప్తున్నాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ కుదరదని చెప్పింది. ఇప్పుడే మీకు ఒక కాల్ వస్తుంది చూడు అని లాయర్ అంటుంటాడు. అప్పుడే కాల్ వచ్చింది. నందినే కాల్ చేసి కేసును వాపస్ తీసుకుంటున్నా అని చెప్పినట్లుంది. ఆ మాట వినగానే, నిన్ను నమ్మి కేసు తీసుకున్నాను చూడు, నాదే తప్పు అని అప్పుడు రక్టిం ను విడుదల చేశారు. అతడి ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ, నాన్న, అన్న అని అందరూ అతన్ని గారాభంగా హత్తుకుంటున్నారు. అతడేదో సమాజ సేవ కోసం జైల్లోకి వెళ్ళినట్లు అంతా ఫీల్ అవుతున్నారు. అతడు బయటకు రావడం చూసి వదిన చాలా బాధపడుతోంది. ఇక వీడు మారడు, వాళ్ళు మారరు అని అనుకుంటుంది. సీన్ కట్ చేస్తే సంపూర్ణ ఆ ఫ్రెండ్ ను కలిసింది. జరిగిన విషయం అంతా చెప్పి ఫీల్ అవుతోంది. ఆ అమ్మాయి ఎందుకు అలా చేస్తుందో అర్థం కావట్లేదు. నరకం నుంచి బయటపడుతుందని చూస్తే ఇలా చేసిందే అని ఆమెతో అంటోంది. సీన్ కట్ చేస్తే ఇంట్లో చూపించారు. సంపూర్ణ ఎక్కడ, ఆమె ఎక్కడికి వెళ్తోంది, ఏం చేస్తోంది ఏమీ తెలియట్లేదు అని అత్త అంటోంది. పెళ్ళై 7 ఏళ్ళు అయింది, అయినా ఇంకా పిల్లలు పుట్టలేదు. ఇలా అంటున్న క్రమంలోనే సంపూర్ణ లోపలికి వచ్చింది. అవును, నాలో మాత్రం తప్పులు వెతకండి, కానీ ఈ రేపిస్ట్ ను తలపై ఎక్కించుకుని ఊరేగండి అంటుంది. మళ్ళీ గొడవ జరిగింది. అందరూ సంపూర్ణనే తిట్టారు. భర్త ఆమెను లోపలికి తీసుకెళ్లి, ఎప్పుడైతే నువ్వు మా తమ్మునికి, మా కుటుంబానికి వ్యతిరేకంగా పోలీసుల దగ్గరికి వెళ్ళావో ఇకపై నేను నీతో జీవించను, ఇంట్లోంచి వెళ్లిపో అని తిట్టాడు. తన భర్త చాలా ప్రేమగా చూసుకునేవాడు, కానీ అతడే ఇలా మాట్లాడుతుంటే సంపూర్ణకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఫ్రెండ్ ను కలిసి బాగా ఏడుస్తోంది. నేను ఆ ఇంట్లో 7 ఏళ్లుగా ఉంటున్నా, అదే నా కుటుంబం అని అనుకున్నా, కానీ వాళ్ళు నన్ను ఆ కుటుంబంలో ఒక దానిలాగా అనుకోవడం లేదేమో అని బాధపడుతోంది. తర్వాత నందిని ఇంటికి వెళ్ళింది. ఏమ్మా, ఒంట్లో బాగుందా, ఫోన్ చేస్తే ఎందుకు తీయట్లేదు అని అడిగింది. నేను ఓకే, రక్టింగ్ కూడా వచ్చి చూశాడు, నన్ను ఇప్పుడు బాగానే చూసుకుంటున్నాడు, ఈసారి అతడు మారినట్లు కనిపిస్తున్నాడక్క అని ఆమె చెప్పింది. అప్పుడే అక్కడికి నందిని తల్లి వచ్చింది. ఏమ్మా, నా కూతురుకి లేనిపోనివి ఎందుకు నూరిపోస్తున్నావు, నా బిడ్డను కాపురం చేసుకునివ్వవా అంటోంది. ఆ మాటలు విని సంపూర్ణ చాలా ఫీల్ అయింది. ఏమీ మాట్లాడలేక బయటకు వచ్చింది. నందిని కొన్నాళ్లకు రక్టిం దగ్గరకు వెళ్ళింది. ఇద్దరు సరదాగా బయటకు వెళ్తున్నారు. ఆమెను బాగానే చూసుకుంటున్నాడు. ఒక రోజు రెస్టారెంట్ కు తీసుకెళ్తే నందిని బాత్రూమ్ కు వెళ్ళింది. అక్కడ సంపూర్ణ ఆమె ఫ్రెండ్ ఉన్నారు. నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి, మాతో రా అని పిలిచారు. నేను మీతో రాను, నా కోసం అతడు వెయిట్ చేస్తున్నాడని ఆమె అంటోంది. మేము నీ కోసమే కష్టపడుతున్నాం, ఒక 5 నిమిషాలు మాతో రాలేవా అని పిలిచారు. ఆమెను ఎన్జిఓకు తీసుకెళ్లారు. అక్కడ రక్టిం ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇన్స్పెక్టర్ కూడా ఉన్నారు. ఈమె ఎవరు అని అడుగుతుంటే, ఈమె రక్టిం యొక్క మాజీ ప్రియురాలు. నువ్విప్పుడు ఎలాంటి బాధలైతే అనుభవిస్తున్నావో నీకంటే ముందే ఈ అమ్మాయి అలాంటి బాధలు అనుభవించింది. మొదట ఆమె చెప్పేది విను అని చెప్పగానే ఆ అమ్మాయి మాట్లాడుతోంది. ఇదిగో చూడు నందిని, నేను రక్టిం ఇంతకు ముందే ప్రేమించుకున్నాం. డేటింగ్ అని చెప్పి నన్ను బయటకు తీసుకెళ్లి నా మీద పడేవాడు. ఇప్పుడు ఇదంతా వద్దు, పెళ్లి తర్వాత చూసుకుందామని నేను చెప్పేదే అంతా అని వాడికి దూరంగా ఉంటున్నానని చెప్పుకొచ్చింది. నేను తప్పించుకున్నా, కానీ వాడికి చిక్కి నువ్వు పడరాని పాటలు పడుతున్నావు అంటోంది. ఈ జీవితం నువ్వు తట్టుకోలేవు, వాడితో సంతోషంగా ఉండలేవు అంటుంటే, ఇప్పుడు బాగానే చూసుకుంటున్నాడని నందిని అంటోంది. ఇప్పుడు బాగానే చూసుకుంటాడు, కానీ రొమాన్స్ అని వస్తే చిత్రవద అనుభవిస్తావు, పర్వాలేదా అని ఆ గర్ల్ ఫ్రెండ్ అంటోంది. నువ్వు లవ్ చేసావు కాబట్టి బ్రేకప్ చెప్పి వచ్చేసావు, కానీ నేను పెళ్లి చేసుకున్నా. పెళ్ళయ్యాక విడిపోతే నలుగురు 4 విధాలుగా మాట్లాడతారు. ఈ సొసైటీ నా గురించి హీనంగా మాట్లాడుతుంది అంటుంటే, వెంటనే ఆ ఇన్స్పెక్టర్ తన షర్టు బటన్ తీసి చూడమ్మా అని గాయాలు చూపించింది. నా భర్త నన్ను సిగరెట్ తో కాల్చేవాడు, నాకు చిన్న వయసులోనే పెళ్లి చేశారు, వాడు సైకో లాగా ప్రవర్తించేవాడు, ఇలా చేయొద్దని నేను వాడిని బతిమిలాడాను, ఏడ్చాను, కాళ్ళపై పడ్డాను కూడా, అయినా వాడు వినలేదు. అతని నుంచి పారిపోయి వచ్చా, కష్టపడి చదివి అని లోపలికి తీసుకెళ్లి చూపించారు. అక్కడ చాలా మంది లేడీస్ భర్తతో విడిపోయిన వారే ఉన్నారు. వీరంతా కూడా ఇక్కడ సంతోషంగానే ఉంటారు. వారందరినీ చూశాకే నందినికి ధైర్యం వచ్చింది. సీన్ కట్ చేసి ఇంట్లో చూపించారు. నందిని కనిపించట్లేదు అని రక్టిం ఇంట్లో చెప్పాడు.
సంపూర్ణ తీసుకెళ్లి ఉంటుంది అని ఆమె భర్త సంపూర్ణకు కాల్ చేశాడు. కానీ ఆమె ఫోన్ తీయట్లేదు. అదే టైంలో ఇద్దరు ఇంట్లోకి వచ్చారు. వారిని చూసి ఇంట్లో ఉన్న వారంతా అరుస్తున్నారు. సంపూర్ణ దగ్గరకు వచ్చిన రక్టిం, నందిని నా భార్య, ఆమెను కొడతాను, తిడతాను, ఏదైనా చేస్తాను, హింసలు పెడుతున్నావు. నేను నీ భార్య అయినప్పటికీ నేను కూడా మనిషినే కదా అంటోంది. ఆ తర్వాత అత్త దగ్గరకు వెళ్లి నన్ను మీ కూతురుగా చూసుకుంటానని చెప్పారు. కానీ మీ కొడుకు టార్చర్ చేస్తుంటే చూస్తూ ఊరికే ఉండిపోయారు. అంతేకాదు అతనికే సపోర్ట్ చేశారు. ఇదే మీ కూతురు విషయంలో జరిగి ఉంటే ఇలాగే ఉండేవారా అని అడిగింది. రేయ్, నందిని కోర్టుకు వెళ్ళింది. ఏదున్నా కోర్టుకే వచ్చి మాట్లాడు అని రక్టిం కు సంపూర్ణ చెబుతోంది. ఏంటి కోర్టా అని అంతా భయపడుతున్నారు. వద్దు అని బతిమలాడారు. కానీ ఎవరి మాటలు వినకుండా కోర్టు మెట్లు ఎక్కుతున్నారని చూపించి ఈ సినిమాను ముగించారు. ఈ సినిమాలో డైరెక్టర్ ఏం చెప్పదలుచుకున్నాడంటే, చాలా మంది మహిళలు 4 గోడల మధ్య ఎన్నో బాధలు పడుతున్నారు. కానీ బయటకు చెప్పుకోరు. బయటకు చెప్తే అవమానిస్తారని మనసులోనే దాచుకుని కుమిలిపోతుంటారు. ఆ బాధలతోనే జీవితాన్ని గడుపుతుంటారు. కానీ ఎన్నాళ్ళని అలా జీవిస్తారు? అలాంటి కష్టాలను దాటుకుని వచ్చి స్వేచ్ఛగా స్వతంత్రంగా బతకాలన్న సందేశం ఇచ్చారు. ఈ సినిమా చూశాక ఒక అబ్బాయిగా ఆలోచిస్తే ఏమనిపిస్తుంది, ఒక అమ్మాయిగా ఆలోచిస్తే ఏమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.